అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదంట. ఆ అడవిలో ఒక అందమైన చెట్టు. ఆ చెట్టుమీద రంగురంగుల చిన్న చిన్న పిట్టలుండేవి. అవన్నీ ఎప్పుడూ ఎంతో హాయిగా, సంతోషంగా ఉండేవి. రోజంతా అటూ ఇటూ ఎగురుతూ, తీయగా పాటలు పాడుకుంటూ ఒకదానితో ఒకటి ఆడుకునేవి. ఇక సాయంత్రం అయిందంటే చాలు, అన్నీ కలిసి తమ గూటికి చేరి కబుర్లు చెప్పుకునేవి. ఆ చెట్టుకు కొంచెం దూరంలో ఒకతను ఉండేవాడు. అతను రోజూ వచ్చి ఈ పిట్టల్ని అవి ఆడుకోవడాన్ని గమనిస్తూ ఉండేవాడు. ఈ పిట్టలన్నిటినీ ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకున్నాడు. తెలుసా, ఒకరోజేమైందో? ఆ చెట్టు కింద ఒక పెద్ద బుట్ట కనిపించింది. అబ్బో, ఆ బుట్ట నిండా పిట్టలకి చాలా ఇష్టమైన మంచి మంచి గింజలున్నాయి. ఆ గింజల్ని చూడగానే కొన్ని పిట్టలకి నోరూరిపోయింది. అబ్బా, గింజలూ అని ఎగిరి గంతేశాయి. కాని వాటన్నింటిలో ఒక ముసలిపిట్ట ఉంది కదా, అది అంది, ఆగండి ఆగండి, ఆ బుట్ట ఏదో తేడాగా ఉంది, అస్సలు వెళ్ళొద్దు అని చెప్పింది. అయినా సరే కొన్ని పిట్టలకి ఆ గింజల్ని తినాలనిపించింది. అవి ముసలిపిట్ట మాట అస్సలు వినకుండా మెల్లగా బుట్టలోకి వెళ్ళిపోయి తినడం మొదలుపెట్టాయి. అవి అలా తింటున్నాయో లేదో టప్పుమని ఓ పెద్ద శబ్దం. ఆ బుట్ట మూత ఒక్కసారిగా మూసుకుపోయింది. అయ్యయ్యో, పాపం పిట్టలన్నీ లోపల ఇరుక్కుపోయాయి. బుట్టలో చిక్కుకోగానే పిట్టలన్నిటికీ చాలా భయమేసింది. బయటపడదామని పైకెగిరాయి, కాని కుదర్లేదు. కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచాయి. అయినా ఆ బుట్ట చాలా బరువుగా ఉంది, కొంచెం కూడా కదల్లేదు. అందరూ అలా అరుస్తుంటే వాటిలో ఒక తెలివైన పిట్ట అంది, ఇలా మనం అరవడం వల్ల ఏమీ లాభం లేదు. ఒక్కొక్కరం కష్టపడటం ఆపి అందరం కలిసి ఆలోచిద్దాం పదండి అని చెప్పింది. ఆ పిట్ట మాట వినగానే అన్నీ కాసేపు నిశ్శబ్దంగా అయిపోయాయి. అప్పుడు ఆ తెలివైన పిట్టకి ఒక ఐడియా వచ్చింది. అది అడిగింది, ఒకవేళ మనమందరం ఒకేసారి మన రెక్కల్ని గట్టిగా కొడితే ఏమవుతుంది? ఆ ఆలోచన వినగానే అన్ని పిట్టలకు అవును కదా అనిపించింది. సరే, మనం ప్రయత్నిద్దాం అనుకున్నాయి. అన్నీ రెడీ అయ్యాయి. నేను 1, 2, 3 అనగానే అందరం కలిసి మన రెక్కల్ని బలంగా కొట్టాలి, సరేనా అని చెప్పుకున్నాయి. 3 అనగానే పిట్టలన్నీ వాటికున్న బలమంతా ఉపయోగించి ఒకేసారి రెక్కలు కొట్టాయి. అప్పుడేమైందో తెలుసా? ఆ బుట్ట నేలమీద నుంచి కొంచెమే పైకి లేచింది. అది చూసి పిట్టలన్నిటికీ ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ చేద్దాం, ఈసారి ఇంకా గట్టిగా అనుకున్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ బలంతో అందరూ కలిసి గట్టిగా రెక్కలు కొట్టారు. అంతే, ఈసారి అద్భుతం జరిగిపోయింది. బుట్ట పూర్తిగా గాల్లోకి లేచి మెల్లగా ఎగరడం మొదలుపెట్టింది. పిట్టలతో పాటు బుట్ట కూడా ఆకాశంలోకి ఎగురుతోంది. కిందనుంచి ఇదంతా చూస్తున్న అతనికి నోట మాట రాలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని, అరే, ఈ బుట్ట ఎలా ఎగురుతోంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. పిట్టలు ఆ బుట్టను వదలకుండా మోసుకుంటూ ఎగురుతూ ఆ అడవిని దాటి చాలా చాలా దూరం వెళ్ళిపోయాయి. అలా ఎగురుకుంటూ వెళ్తుండగా వాటికి దూరంగా ఒక పెద్ద మైదానంలో ఒక బండరాయి కనిపించింది. ఆహా, అక్కడ దిగితే మనం సేఫ్ అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా అన్నీ ఒక్కసారిగా రెక్కలు కొట్టడం ఆపేశాయి. అంతే, బుట్ట గబాల్ని వెళ్ళి ఆ రాయిమీద పడింది. ఆ దెబ్బకి టప్పని దాని మూత తెరుచుకుంది. స్వేచ్ఛ! అబ్బా, ఎంత హాయి! పిట్టలన్నీ ఆనందంతో కిలకిలమంటూ బయటకొచ్చి విశాలమైన ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అప్పుడు ఒక పిట్ట అంది, చూశారా, మనం భయపడలేదు, కలిసి ఆలోచించాం, కలిసి పనిచేశాం, అందుకే మనం ఈరోజు బయటపడగలిగాం. ఆ రోజునుంచి ఆ పిట్టలు ఎప్పుడైనా సరే, ఏదైనా కష్టం వస్తే ముందుగా అందరూ కలిసి ఆలోచించడం నేర్చుకున్నాయి. మళ్ళీ ఎప్పటిలాగే ఆ అడవిలో ఆ చెట్టుమీద వాటి జీవితం సంతోషంగా సాగిపోయింది. ఎందుకంటే వాటికొక ముఖ్యమైన విషయం తెలిసింది, ఒంటరిగా కాదు, కలిసి ఉంటేనే బయటపడగలం.